ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యెషయా 35:2. దేవుడు పాపం చేసి పడిపోయిన ఇశ్రాయేలు ప్రజలను ఎన్నోసార్లు శిక్షించాడు. తిరిగి వారు ఆయనకు మొరపెట్టగానే వారి మీద కనికరపడి వారిని క్షమించి తిరిగి రక్షించాడు. మరలా వారి మీద ఆశీర్వాదాలు కురిపించాడు. ఎందుకంటే నాశనం చేయటం కంటే కూడా క్షమించటానికి ఎక్కువగా ఇష్టపడే దేవుడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ కలిగేలాగా దేవుడు ఆయనను అనుగ్రహించాడు అని దేవుని వాక్యము చెబుతోంది. ఈ వాక్య భాగంలో తప్పు చేసిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శిక్షించిన తరువాత వారు ఆయన వైపు తిరిగినప్పుడు వారు ఏ విధంగా ఆయన మహిమను చూస్తారో, ఏ విధంగా వారు సంతోషిస్తారు అని దేవుడు ప్రవచన పూర్వకంగా తెలియజేస్తున్నాడు. కనుక క్రీస్తును నమ్ముకున్న వారైనా నమ్ముకోని వారైనా దేవుణ్ణి క్షమాపణ వేడుకొని క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తే హృదయంలో పాపభారము తొలగి శాంతి సమాధానము కలుగుతాయి. ఆ విధంగా జీవితంలో నూతన ఉత్సాహము, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను పొందుకుంటాము. క్రీస్తును నమ్ముకోవటమే కాదు, ఆయన ముందు మోకరించండి, పాపాలను విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు ఇచ్చే రక్షణ వాగ్దానాలు అన్ని కూడా మన సొంతమే. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.